మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. నమస్కారం, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమాడా. అస్సలు తగ్గేదేలే. తమ పాటలతో ఎన్నో వేదికల మీద తమను తాము ప్రూవ్ చేసుకొని ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తాము అంటూ వచ్చేస్తున్నారు మన ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్. లెట్స్ వెల్కమ్ ఆర్పి పట్నాయక్ గారు, రఘు కుంచే గారు, సమీరా భరద్వాజ్ గారు అండ్ అనుదీప్ గారు. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే ఇలా కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. చెప్పండి సార్. హలో, ఆయన 5 స్టెప్పులు వేసి ఇక్కడికి రావడమే గగనమైంది. వీళ్ళు ప్రొఫెషనల్ డాన్సర్స్, మీరు అన్ప్రొఫెషనల్ డాన్సర్స్. అసలు డాన్సర్సే కాదు. అనుదీప్, ఎలా ఉన్నావు అనుదీప్? చాలా కాలం తర్వాత వచ్చావు. ఏంటి ఇవాళంతా మౌనంగానే చెప్తున్నావు? ఆయన కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. నేను సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, ఏ కేటగిరీలో ఉండాలా అని. మీరు ఇవాళ సింగర్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు, యువర్ డాన్సర్. ఈ రోజు మీరు నలుగురు 2 టీమ్స్ గా డివైడ్ అయి ఆడబోతున్నారు. బట్ బిఫోర్ దట్ తీసుకోండి. ఇక నాని వేరే ఎపిసోడ్ కి రావాలి, ఈ ఎపిసోడ్ కి కాదు. నేను సమంత అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్. సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ పాటించాలి. కాబట్టి మీరు మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పండి మాకు. నేను ఐస్ క్రీమ్ కూడా పాటు పడతాను. అవునా? గమకాలు రావాలంటే ఎక్కువ ఐస్ క్రీమ్ తింటారా? సమీరా? నేను అసలు సింగింగ్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. అసలు ఏమి తినను. ఏమీ తినకుండానే డాక్టర్ ఏం తినకపోవడం మంచిదని చెప్పారు. డాక్టర్ ఏం తినకపోవడం మంచిదన్నారు అంటే గాలి తిని బతుకుతున్నావా? కొంచెం ఒళ్ళు తగ్గాలని ప్లాన్ చేసుకుంటున్నాను అందుకు. ఓ, నాకు పోటీ అన్నమాట. ఎనీవే, వెల్కమ్ టు ద షో. ఆర్పి గారు, రఘు గారు మీరు ఒక టీము, సమీరా, అనుదీప్ మీరు ఒక టీం. మీ టీం పేరు పల్లవి, మీ టీం పేరు చరణం. ఓకే, పల్లవి టీం ని సపోర్ట్ చేయడానికి అదిగో పల్లవి టీమ్మేట్స్ ఉన్నారు. చాలా చప్పగా ఉంది. చరణం టీం ని సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు పల్లవి, చరణం టీమ్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ పేరు దోచేయ్. పల్లవి అండ్ చరణం ఎప్పుడు జస్ట్ పక్కనే ఉంటాయి, కానీ ఈ రోజు మాత్రం మీ మధ్యలో మేము దూరాన్ని బాగా పెంచాము. పల్లవి చరణానికి మధ్యలో ఉన్న బీజిఎం. సరే, ఈ బీజిఎం కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది, అలాగే విడగొట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. మొట్టమొదటి రౌండ్ రూల్స్ ఏంటి అంటే, మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. ఆ సింపుల్ క్వశ్చన్ కి మీరు టకటగా ఆన్సర్లు చెప్తే మేము చకచగా అవి మా దగ్గర ఉన్నాయా లేదా చూసుకుంటాము. ఫటాఫటా మీకు డబ్బులు ఇచ్చేస్తాము. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అనుదీప్ ఇంత హ్యాండ్సమ్ గా ఉండడానికి గల కారణం ఏంటి? ఏదో మాట వరుసకు అన్నానే అనుకో, దానికి ఫీల్ అయిపోవడం అవసరం. ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్. లైక్ ఇప్పుడు సుమ ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఏంటి? ఇది రియల్. ఓకే, సో ఫస్ట్ మనం మొదలు పెడదాము శుభప్రదంగా, చక్కగా చరణం వాళ్ళతో. సో మీకు 90 సెకండ్స్ టైం ఇవ్వబోతున్నాము. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే అన్ని డబ్బులు మీ సొంతం అవుతాయి. ఆర్ యు ఆల్ రెడీ? రెడీ. వాళ్ళకి గట్టి పోటీ ఇస్తారా? చాలా. ఏ టీం, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. వాట్ ఇస్ దిస్ దోపిడీ? ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళు చూస్తున్నారు, కెమెరాలు చూస్తున్నాయి, ప్రేక్షకులు చూస్తున్నారు, అయినా సరే ఈ దోపిడీ ఏంటి?
ఏదో అదేంటి అరే 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 డబ్బులు సమీరా డబ్బులు పడుతుంది. అంటే మీరిద్దరు ఖాళీ సమయంలో ఈ పనులు కూడా చేస్తుంటారా? అలా దొంగతనం చేస్తే మైనస్ చేసి మాకు ప్లస్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అలాంటి రూల్స్ ఏమీ లేవు మాకు. ఇప్పుడు పెట్టండి. ఓకే రెడీయా? రెడీ. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. క్రికెట్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టేడియం. రైట్ ఆన్సర్. 5. బ్యాట్ బాల్. బ్యాట్ బాల్ రైట్ ఆన్సర్. నంబర్ 2. వికెట్స్ లేవు. ఐపీఎల్ రైట్ ఆన్సర్. నంబర్ 10. విరాట్ కోహ్లీ. ధోని. నంబర్ 1 ప్లేయర్స్ ఇచ్చేస్తున్నాము. ప్యాడ్స్ లేవు. జెర్సీ లేదు. అంపైర్. నంబర్ 12 రైట్ ఆన్సర్. స్కోర్ బోర్డ్ లేదు. 100 సెంచరీ లేదు. హీరోయిన్స్ అమ్మాయిలు చియర్ గర్ల్స్. ఓకే నంబర్ 11. $380 వచ్చింది. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దేశాలంట. కోచింగ్. యా. ఫ్యాన్స్. ఫిట్నెస్. యా వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి కదా. యా. స్పాన్సర్స్, యాడ్స్ అంటే వాళ్ళ టీ షర్ట్స్, జెర్సీస్ మీద కూడా అన్ని చాలా రాసి ఉంటాయి యాడ్స్. ఎమోషన్స్, గొడవలు. మేము అంత గొడవలు పడే వాళ్ళ రకం కాదు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్. అమ్మో ఆ వర్డ్ మేము వాడదలుచుకోలేదండి. కామెంటరీ. మీరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది. కానీ మీ పనిష్మెంట్ తో పాటు వీళ్ళకి కూడా పనిష్మెంట్ పడుతోంది. మీకు 3,80,000. హలో అన్నయ్య. చెల్లమ్మ. భోజనానికి తీసుకొస్తున్నానన్నావు కదా, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తున్నావా? వస్తున్నారు. నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను. గ్రేట్. తీసేయాలి మరి. ఓకే తీసేస్తాను. ఉంటాను. బాయ్. అమ్మో ఒక్క కాల్ అన్నయ్యకి చేశాను. ఎంత కట్ అవుతుందో ఏంటో. వచ్చిన గెస్ట్లందరూ కూడా 1/2 kg బియ్యం. నాకేం పెట్టాలో నువ్వే నాకు చెప్తావా? నాకు తెలియదా ఏంటి? ఇంట్లో అందరికన్నా ఎక్కువగా తింటుంది నువ్వే. అదిగో వచ్చేస్తున్నట్టున్నారు. రమ్మను. మా సిస్టర్ కొంచెం పొదుపు తనకి. భలే వారు సార్. పొదుపు లేకుండా ఈ కాలంలో ఎలా ఉండగలం చెప్పండి. రండి వెళ్దాం. తినపుల్లేనా? తినొచ్చా? చాలా బాగుంది. ఒక్క నిమిషం. రాగానే తీర్థం ఇస్తున్నారంటే అసలు ఇది తీర్థం కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళమ్మా. టిష్యూ ఉందండి చేతి తుడుచుకోవడానికి. అదిగో ఒక్క నిమిషం ఉండమ్మా. ఏ మూతుడుసారా? అక్కర్లేదండి. మరేంటి వడ్డించేయమంటారా? వడ్డించండి. సార్ మీకు చికెన్ ఓకేనా? మీకు మటన్ ఓకేనా? అరే అది కాదురా, నేను పెడుతున్నాను కదా. ఇవి జిమ్మి గడివి, పక్క తీసిపెట్టు. ప్లేట్ అంటారా మీ ఊళ్ళో? వడ్డించేయమంటారా? నీళ్ళు చల్లుకోండి. పళ్ళెం కొంచెం గట్టిగా పట్టుకోండి. ఈ మధ్య ఇదే ఫ్యాషన్. అంతా నేను మరే మొహమాటం మీకు. 4 మెతులు కూడా తినకపోతే ఎలాగా? ఉడికిందో లేదో చూడ్డానికండి. పెద్దవాళ్ళు ఏమన్నారు? 4 మెతుకులు తినాలి అని చెప్పారు. ఇంకా 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేస్తుందో అర్థం కాదు. 4 రాళ్ళు మావాడు వెనకేసుకున్నాడు. ఒరేయ్ కిడ్నీలో ఉన్నాయా ఇంకా కరిగిపోయాయా? ఏంటి అలా చూస్తున్నావు అన్నయ్య? అయ్యో ఆ మెతుకు కూడా కనిపించట్లేదేంటి? అన్నయ్యకి మాట పడిపోయింది. సాంబార్ కావాలా, రసం కావాలా? మీకేం కావాలో మీరు అదే వేస్తారు కదండి. మేమేం చేస్తాం? అయ్యో చెప్పండి భలేవాళ్లే. సాంబార్. అయ్యో సాంబార్ చేయలేదండి, ఇవాళ పప్పు పులుసు చేసాం. దీనికన్నా కింద పడిపోయింది ఎక్కువ ఉంటుంది. ఆ కింద పడిపోయిందే తీసుకొచ్చాం. వేరే డిష్లు ఏం లేవా? నాన్ వెజిటేరియన్ చేశాను అన్నయ్య. నాన్ వెజ్ ఉందా? ఓకే. నువ్వు బాగా తింటావుగా. గుడ్డు పెడుతుందా మీ చికెన్? గుడ్డు కావాలి మేడం. ప్లేట్ పెట్టండి. ఆమ్లెట్ ఉందా పోనీ కనీసం? డైరెక్ట్ గా మా కోడి ఆమ్లెట్ వేస్తుంది. సార్కి మటన్ వేస్తాను మేడం. మటన్ వేయమ్మా. మటన్ గ్రేవీ కర్రీ స్ప్రే అమ్మా. బాగా పీల్ చేసుకోండి. బాగుందా? కొంచెం మసాలా ఎక్కువైనట్టుంది. మసాలా కాదు, దాంట్లో కొంచెం మూత్రం కలిసింది,
మేడం గుమ్మాన్ని కొట్టి నిమ్మకాయలు ఏమైంది? గుమ్మానికి కట్టినటువంటి నిమ్మకాయల్ని తీసి వీళ్ళకి రసం పిండి పెట్టానురా నేను. సార్ గుడ్డేస్తారు మేడం. నా భోజనం అయిపోయింది. ఆకు మీరు ఎత్తకూడదు. ఒరే ఇవి శుభ్రంగా కడిగేసి తర్వాత దాచిపెట్టు. మా గుర్తుగా ఉంచుకుంటారా? కాదు, ఇప్పుడు మీరు కడిగేసినటువంటి అలాంటి ప్లేట్ లోనే కదా తింటున్నారు. అంటే ఇది ఇంత ముందు ఇంకెవరైనా తిన్నారా? అదిగో వాళ్ళలో వాళ్ళే వచ్చి తిన్నారు. సార్ ఏంటి సార్ ఇది? అబ్బా ఎంత పొగుడుతుంది అన్నయ్య అసలు నన్ను. అంటే నేను ఇదే ఎలా చెప్పాలి? చెప్పండి సార్. ఏమైంది అన్నయ్య? మాట పడిపోయింది. ఎక్కిలు అయ్యో, పోలియో చుక్కలు కూడా ఇంతకంటే ఎక్కువ వేస్తారు కదండి. చాలా సంతోషం అమ్మా, ఇవాళ మా ఇంటికి వచ్చినందుకు, భోజనం చేసినందుకు. మళ్ళీ కలుద్దాం, సరేనా? థ్యాంక్ యూ. నమస్కారం. చేతులు కడుక్కోనక్కర్లేదు, ఇందాక ఇచ్చాం కదా నీళ్లు, అవి ఉన్నాయి అనుకుని ఇలా అనుకోండి ఒకసారి. వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఇలాంటి చాలు కదా, వాళ్ళకి అర్థమైపోద్ది. మళ్ళీ దానికి రాకండి అనాల్సిన అవసరం. అదేంటన్నయ్య అంత మాట అంటావు నువ్వు? ఇంత బ్రహ్మాండంగా పెడతాను భోజనం. ఇది ఆతిథ్యం. ఇది ఆతిథ్యం కాదేంటి? నా ఫ్రెండ్స్ తల మీ ఫ్రెండ్స్ తల తోక నాకేంటి సంబంధం అసలు? ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఆడడానికి మా పల్లవి టీం రండి. మిమ్మల్ని మేము అడుగుతున్నటువంటి క్వశ్చన్ 90 సెకండ్స్ లోపల మీరు ఎన్ని ఆన్సర్లు కుదిరితే అన్ని ఆన్సర్లు ఇవ్వాలి. మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ట్రోలింగ్ 12 రైట్. అమ్మో ఉంది. ఇన్స్ట్రుమెంట్స్ 13 మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రైట్ ఆన్సర్. లిరిక్స్ 8 లిరిక్ రైటర్. స్టూడియోస్ ఎస్, రికార్డింగ్ స్టూడియోస్ 10 రైట్ ఆన్సర్. పల్లవి చరణం నంబర్ 11. రాగం లేదు. సింగర్స్ గాయని గాయకులు నంబర్ 1 రైట్. కాపీ రైట్ లేదు. కాన్సర్ట్స్ లైవ్ ప్రోగ్రామ్స్ 14. వరల్డ్ టూర్స్ లేదు. సో మీరు టోటల్ గా 2, 4, 5, 6, 790 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. సినిమాలు, మ్యూజిక్ డైరెక్టర్ అంటే వాళ్ళు చేసినటువంటి సినిమా పేర్లు గుర్తొస్తాయి. ఆడియో రిలీజ్లు, ప్రీ రిలీజ్లు, ఈవెంట్లు, టీవీ షోలు, అంటే మనకి సంగీతం బేస్డ్ షోస్ చాలా ఉన్నాయి కాబట్టి, కాంపిటీషన్స్, పాటలు, ట్యూనింగ్, జోనర్స్, డిఫరెంట్ జోనర్స్ లో పాడతారు కాబట్టి, అవార్డ్స్, రివార్డ్స్. సో ఓవరాల్ గా మీకే వీళ్ళకన్నా ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. అది సార్ మీకు ఇచ్చే మేము రెస్పెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీ టీమ్ లో నుంచి ఎవరైనా ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఆర్పి గారితో స్టార్ట్ చేద్దాం. ఆర్పి గారు ఏదైనా ఒక పాట. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో, అందమైన మనసులో ఇంత అలజడెందుకో. సో ఇప్పుడు ఇందులో మనకి చిన్న ట్విస్ట్ ఏంటంటే, స్టోరీలో ఈ పాటనే మీరు ఇప్పుడు పూర్తి హాస్య రసంలో పాడాలన్నమాట. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఓకే, ఇప్పుడు సమీరా. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే నేను ఎంత రే. ఇదే సాంగ్ శృంగారస్. వేల 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 వెన్నెలంతా మీద వాలి వెలుగునంతా మోయమంటే నేను ఎంత అరెరే. రఘు గారు ఏంటి బాగా శృంగార రసం విని? ఎస్, మీ సాంగ్. రఘు గారికి ఇవ్వాల్సిందిగా శృంగార రసం. లేదు, రఘు గారు జనరల్ గా సాంగ్స్ శృంగార రసంలోనే ఉంటాయి. తేదీలే మారుతున్నా, నిన్నలోనే ఉన్నానే, మనసంతా నింపుకున్నా నీతోనే. ఓ నో 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 నో
నువ్వే నా సంతోషం నువ్వు గిల్లవే నా ప్రాణం Oh, I miss you. Oh, I miss you. I miss you deep down in here. ఇప్పుడు దీన్ని మనం కరుణ రసంలో పాడిద్దాం. Oh, no, no, no. I miss you. ఓకే అనుదీప్, ఇప్పుడు నువ్వు తెలివిగా అన్ని రసాలకు సెట్ అయ్యే సాంగ్ ఎంచుకుంటావు కదా. అంత నాలెడ్జ్ లేదా? రసంగా సాంబార్ అయిపోతుంది. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఇప్పుడు శాంత రసంలో పాడతారు. ఇంత ఈజీగా ఇస్తారేంటక్క? నాకు మాత్రం సరే ఏమిద్దాం అయితే? అద్భుత రసం ఇద్దాం. అద్భుతం అద్భుతం చెయ్యి. అద్భుతం. పిల్లాని కోసమే నేను పుట్టినానులే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే. హరి గుండెల్లో ఉండిపోకే. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మాత్రం మన పల్లవి టీం. ఓకే, ఇప్పుడు మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఆ క్లూకి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే దానికి డబ్బులు తగ్గించేస్తాం. 75,000 మాత్రమే. లేదంటే మూడో క్లూ ఇస్తాం, అది 50,000. లేదంటే నాలుగో క్లూ 25,000. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. అండ్ ఫస్ట్ క్లూ ఏంటంటే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఏదో 2 కార్లు ఉన్నాయి, అవి ఢీ కొట్టాయి, ఏదో జరిగింది అక్కడ. టైం అప్. ఓకే, ఫస్ట్ క్లూకి ఎవరు బజర్ నొక్కలేదు, చాలా ఆచి తూచి అడుగు వేస్తున్నారు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. ఎవరో కూర్చొని గిటార్ వాయిస్తూ పాట పాడుతూ ఉన్నారు. మన చరణం టీం వాళ్ళు బజర్ నొక్కారు. హాయ్ నాన్న. ఎలా చెప్పారు హాయ్ నాన్న అని? ప్రాణం మల్లాడిపోదా అమ్మాడి అని అట్లా వాయిస్తుంది. అమ్మాయి కూడా గతం మర్చిపోతుంది కదా యాక్సిడెంట్ లో. గతం మర్చిపోతుంది అని ఎక్కడ రాస్తుంది? తలకి కట్టుకున్నది కదా. తలకి బ్యాండేజ్ ఉంటే గతం మర్చిపోయినట్టేనా? అంతే, మా సినిమాల్లో అంతే. సో మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు హాయ్ నాన్న. ఓకే, సెకండ్ క్లూ దగ్గర ఆన్సర్ లాక్ చేసాము 75,000 కి. ఇక థర్డ్ క్లూ లోకి వెళ్దాము. హాయ్ నాన్న, హాయ్ నాన్న. కరెక్ట్. ఎలా అనుకుంటున్నారు మీరు హాయ్ నాన్న? అంటే హాయ్ నాన్నలో నాన్నగారు ఫోటోగ్రాఫర్. మీరు 96 సినిమా చూసారా? 96 లో తలకు కట్టలేదు కదా. ఓకే, థర్డ్ క్లూ కూడా అయిపోయింది. ఫోర్త్ క్లూ, కుక్క ఉందంటే నాకు ఎందుకో మనం సినిమా గుర్తొస్తుంది. కాదు, మనం సినిమాలో కుక్క ఉంది, కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. మనం కాదు. సో వీళ్ళు మాత్రం హాయ్ నాన్న అనే అనుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఏమీ అనుకోవట్లేదు. వాళ్ళు బాయ్ నాన్న అంటే. హాయ్ నాన్న కరెక్టా కాదా చూద్దాము. రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కి వీళ్ళు ఆన్సర్ చెప్పేశారు. సెకండ్ దానికి మీరు ఎలాగైనా ట్రై చేయండి. పల్లవి టీం రెడీయా? పల్లవి, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెన్ను, పేపరు ఉన్నాయి అక్కడ. అందులో 1 2 3 4 5 6 7 8 గీతలు ఉన్నాయి. టైం అప్.
యాక్చువల్లీ నాకు ఆన్సర్ తెలుసు, కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఇంత ఘోరంగా ఓడించడం మాకు ఇష్టం లేదు. ఇది బజర్ రౌండ్. ఇది రఘు గారికి ఇప్పుడే తెలిసింది ఇది బజర్ రౌండ్ అని. తెలియక మీరు ఆయన చెప్పలేకపోయామని మాత్రం అనకండి. మీకు ఆన్సర్ తెలుసు, అయితే సెకండ్ క్లూ చూపించగానే చెప్పేస్తారు. చెప్తాం. అయితే మీరు కూడా కొంచెం రెడీగా ఉండండి. సెకండ్ క్లూ, ఇక్కడ చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. బజర్ నొక్కేశారు. పల్లవి టీం. ఎగ్జామ్ సెంటర్. ఏంటి ఎగ్జామ్ సెంటర్ లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలు అన్ని పెడతారంటారా? స్కూల్లో అవన్నీ పెడతారు. సో ఓకే, స్కూల్ అనుకుంటున్నారు మీరు, అంటే స్కూల్ ఎగ్జామ్ సెంటర్. స్కూల్ ఎగ్జామ్ సెంటర్. ఓకే, స్కూల్ ఎగ్జామ్ సెంటర్ లాక్ చేసాం. థర్డ్ క్లూ చూద్దాం. అది కూడా స్కూల్లో పెడతారు కదా. అవును, మీరేమనుకున్నారు? మేము 4వ దాని తర్వాత చెప్తాం. ఎందుకు 5వ దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, వీళ్ళైతే స్కూల్ అనుకుంటున్నారు. అవును, స్కూలే అయి ఉండొచ్చు. ఓకే, లాస్ట్ క్లూ. 100 అని డయల్ చేసి ఉంది. వీళ్ళు మిమ్మల్ని చాలా పక్కదారి పట్టించారు. వీళ్ళకి తెలుసు అనుకుని, వీళ్ళకి కూడా తెలియదు యాక్చువల్లీ. ఆ ఫోటోలు పెట్టినప్పుడు నేను అనుకున్నా ఆ ఫోటో కూడా ఉండింది, అందుకే నేను పోలీస్ స్టేషన్ గెస్ట్ చేయగలిగాను ఈజీగా. నీ ఫోటో ఉండిందా? ఓకే, సో మీరు మాత్రం స్కూలు ఎగ్జామ్ సెంటర్ అన్నారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సెకండ్ క్లూ కి పోలీస్ స్టేషన్ కి సంబంధం ఏంటి నాకు తెలియాలి. అక్కడ గాంధీ గారి ఫోటోలు, ఫ్రీడమ్ ఫైటర్ ఫోటోలు పెడతారు కదా. బహుశా మీరు ఎప్పుడు వెళ్ళలేదేమో, అందుకే మీకు తెలియదు. అనుదీప్ అడగండి, కరెక్ట్ గా చెప్తారు. 75. సో వరుసగా మనకి హాయ్ నాన్న కరెక్ట్ చెప్పారు, కానీ పోలీస్ స్టేషన్ అనే ఆన్సర్ రాంగ్ చెప్పడం వల్ల మనకి ర్యాపిడ్ ఫైర్ టాస్క్ పడింది. ఓకే, ర్యాపిడ్ ఫైర్ మొదలు పెట్టేద్దాము ఆర్పి పట్నాయక్ గారితో. ఆర్పి గారు రండి. మీరు వర్క్ చేసే సింగర్స్ లో బెస్ట్ సింగర్ అంటే ఎవరని మీరు చెప్తారు? ఏ కౌసల్య, బి ఉషా. ఒకవేళ మీరు అందులో గోల్ దగ్గర కరెక్ట్ గా వేసేస్తే చెప్పక్కర్లేదు. గోల్ వేయక్కర్లేదు. ఉషాతో ఎక్కువ పాటలు పాడించే కాబట్టి ఉషా చాలా మంచి సింగర్. మరి కౌసల్య గురించి ఏం చెప్పారు ఆర్పి పట్నాయక్ గారు? తెలిస్తే షాక్ అవుతారు. కౌశల్య గురించి కూడా చెప్తా. చెప్పండి. మోర్ దెన్ సింగర్, షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. కౌశల్య గారు విన్నారుగా, మీరు యాజ్ అ బెస్ట్ ఫ్రెండ్ చెప్పారు. మరి యాజ్ అ సింగర్ ఏం చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు. మీరు షాక్ చేయండి, పర్లేదు. మీరు కంపోజ్ చేసినటువంటి సాంగ్స్ ఈ హీరోకి బాగా యాప్ట్ అయ్యాయి అనిపించిన హీరో ఎవరు? ఏ నితిన్, బి ఉదయ్ కిరణ్. గోల్ దగ్గర కరెక్ట్ గా వేసేస్తే చెప్పక్కర్లేదు. బాగా యాప్ట్ అయిన హీరో ఉదయ్ కిరణ్. దీని గురించి ఒక థంబ్నెయిల్ ని ఇప్పుడే అనుదీప్ అందించబోతున్నాడు. అనుదీప్, ఈ థంబ్నెయిల్ కాదు. నేను కంపోజ్ చేసిన సాంగ్స్ లో యాప్ట్ హీరో కానిది నితిన్ అని అంటున్న ఆర్పి గారు. అమ్మయ్యా, నువ్వు చెప్పావు, నేను చెప్పలే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? థ్యాంక్ యూ ఆర్పి గారు, థ్యాంక్ యూ. అనుదీప్ వచ్చేయి. మీరు ఈ రెండిట్లో ఒక ప్రొఫెషన్ ని మాత్రమే కంటిన్యూ చేయాలి అంటే ఏది కంటిన్యూ చేస్తారు? ఏ సింగింగ్, బి మ్యూజిక్ డైరెక్టర్. మీరు ఒకవేళ వేస్తే చెప్పక్కర్లేదు. పడింది గోల్ అది. ఇదిగో, ఒకవేళ ఇది గోల్ అని నువ్వు అనుకున్నట్టయితే నీ కంటి చూపు మందగించినట్టు. పర్లేదు, ఆన్సర్ కంటే కంటి చూపు మందగించిందని ఒప్పుకోవడం బెటర్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఒప్పుకోవట్లేదు కాబట్టి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు? మ్యూజిక్ చేయడం నాకు ఎక్కువ కిక్ వస్తుంది పాడడం కంటే. ఓకే, ఇక నుంచి నేను మ్యూజిక్ డైరెక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. మరి నా సింగింగ్ సంగతి ఏంటి అని షాక్ ఇచ్చినటువంటి అనుదీప్. మీరు మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలలో ఈ సినిమాకి వర్క్ చేయకుండా ఉంటే బాగుండేది అనే సినిమా ఏది? ఏ కమిటీ కుర్రాళ్ళు, బి హనుమాన్. చేసిదే రెండు. మీరు ఒకవేళ వేస్తే చెప్పక్కర్లేదు. ఇది కరెక్ట్. మొత్తానికి 2 సినిమాల పేర్లు చెప్పగానే వణికిపోయినటువంటి అనుదీప్. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. వితౌట్ క్లూస్ కూడా చెప్పేచ్చా? చెప్పండి. కానీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద సీనియర్ మ్యూజిషియన్స్, నేను విత్ డ్యూ రెస్పెక్ట్ వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతే బెటర్.
ఓకే ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 చేతులు ఎందుకున్నాయో మరి చూసుకోండి. టైం అప్. సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాం. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. ప్లీజ్ చెప్పండి చరణం టీం. నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్తమ్మ. ఇది ఆర్పి గారి పాటే కదా? నేను పాడిన పాటే అది. రెండో రాగానే అర్థమైంది. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆయన పాట మేము పాడాలన్న ఒక ఆలోచనతోటి మేము చెప్పడం కానీ లేకపోతే వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. నాకెందుకో ఇది గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా కూడా అయి ఉండొచ్చుగా. కానీ చేతులు లేవు కదా. మీకు నమ్మకం ఉందిగా? యా. ఓకే లాక్ చేసేసాము 75,000 కి. థర్డ్ క్లూ ఏంటో చూద్దాము. చెప్పానా గాజువాక పిల్ల. అనవసరంగా మీరు సత్యమ్మ అవ్వచ్చు కదా. ఆమె పిట్ట ఎక్కడ ఉంది? ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ చూసేద్దాం. పిట్టనడు సత్యమ్మ పిట్టనడు సత్యమ్మ. ఇది గాజువాక పిల్లే. సో ఐఎమ్ సారీ, ఐ థింక్ యూ హావ్ సెడ్ ద రాంగ్ ఆన్సర్. సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మ. నీ కాలి మువ్వల్లో సైగలున్నవే చాటుగా వచ్చి సరసం ఆడమన్నవే. నెక్స్ట్ అది కూడా ఇచ్చండి విత్ డ్యూ రెస్పెక్ట్. వద్దులేండి. ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. సమీరా. ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరి మ్యూజిక్ అంటే మీకు పిచ్చి? ఏ ఆర్పి పట్నాయక్, బి రఘు కుంచే. లేదంటే 3 పేర్లు ఇస్తా. ఏ ఆర్పి పట్నాయక్, వద్దు రెండు చాలు. రఘు కుంచే, సి తమన్. 4 DSP కూడా యాడ్ చేయండి నా తరఫున ప్లీజ్. ఓకే 4 DSP. నీకెందుకయ్యా? నాకు అసలుకే కళ్ళు కనిపించవు. స్కోప్ కరో బ్యాక్ సైడ్. ఇండియాలోనే వేయమని చెప్తే ఆఫ్ఘనిస్తాన్ కేసినటువంటి సమీరా. ఇంకొకటి వేయచ్చా? అయినా పడలేదు కాబట్టి చెప్పండి. నా ఫస్ట్ సాంగ్ తమన్ గారికి పాడాను కాబట్టి ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తమన్ గారి మ్యూజిక్ అంటేనే నాకు పిచ్చి. తమ్నైల్స్ వద్దు ప్లీజ్. నేను చెప్పనా? చెప్పు. తమన్ గారి మ్యూజిక్ అంటేనే నాకు పిచ్చి, మిగతా ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ పాటలు అంటే నాకు నచ్చవు అని అంటున్నా సమీరా భరద్వాజ్. సమీరా నేనే కొంచెం బెటర్ గా చెప్పేదాన్ని. నా కెరియర్ ఇక్కడతో. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరి ఫేస్ చూడాలి అని అనుకుంటారు? ఏ మీ వారు, బి మీ అత్తగారు. ఎల్లు ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి. మా వారి ఫేస్ చూడాలని. పొద్దున్నే లేవగానే మా అత్తగారి మొహం నేను చూడాలనుకోవట్లేదు అని చెప్పినటువంటి సమీరా. థ్యాంక్ యూ సమీరా. రఘు. మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట అంటే ఏ పాట చెప్తారు? ఎందుకే రమణమ్మ, నెక్లెస్ గొలుసు. సార్ నేనే బెటర్ సార్. ఆల్మోస్ట్ నాసా వరకు వెళ్ళిపోయినటువంటి ఆ డార్క్. చెప్పండి ఎందుకే రమణమ్మ. దీని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు సమీరా? రమణమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు రఘు. ఇంతకీ ఆ రమణమ్మ ఎవరు? చిన్నప్పుడు మా ఊర్లో నన్ను ఎత్తుకొని బాగా ఆడించారు పెద్దవాడ. సెకండ్ క్వశ్చన్. మీరు మీ వైఫ్ దగ్గర దాచిన ఒక నిజం ఏమిటి? పెళ్లికి ముందు ఉన్న లవ్ స్టోరీ, పెళ్లి తర్వాత ఉన్న లవ్ స్టోరీ. రెండు గోల్. చెప్పు రఘు చెప్పు. రెండోదే.
పెళ్లి తర్వాత ఉండేటువంటి లవ్ స్టోరీని మా ఆవిడ దగ్గర దాచిపెట్టాను అని చెప్పినటువంటి రఘు, మరి పెళ్లి ముందు లవ్ స్టోరీనో రమణమ్మ నోస్. థ్యాంక్ యూ. సో రాపిడ్ ఫైర్ డన్. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. సో మొత్తానికి మనం ఇవాళ నూతన సింగర్స్ ని సెలెక్ట్ చేసుకోబోతున్నాము. సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. అంతా రెడీ రా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. అవును, నలుగురు సింగర్స్ ఏంటి? 8 మంది కదా సింగర్స్. అంటే వాళ్ళు సింగర్స్, వీళ్ళు అసిస్టెంట్స్ మేడం. వీళ్ళు కూడా సింగర్సే. నాకు తెలియదు మేడం, అందుకని సరే, మిగిలిన నలుగురు సింగర్స్ కూడా వచ్చేయమను. ఆల్ సింగర్స్ వెల్కమ్. కొత్త సింగర్స్ అనుకుంటాను కదా. మంచి ప్రోగ్రామ్ కి వచ్చారు మీరు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. తగిట ఎదుగో ఇంకో నలుగురు సింగర్స్ కూడా రెడీగా ఉన్నారు. కాంపిటీషన్ కి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? పర్వాలేదు మేడం. నేను చాలా సాంగ్స్ కంపోజ్ చేశాను, మీకు తెలుసు కదా. ఏ సాంగ్ కంపోజ్ చేశారు మేడం? పక్కన పడ్డాది లేదు చూడవే పిల్ల నాది పచ్చల గొలుసు. అది నక్లెస్ గొలుసు కదా మేడం. అంటే మేడం నక్లెస్ గొలుసు లేక గొలుసు తాకడ పెట్టేశారు. ఈ రోజు సింగర్స్ లో బెస్ట్ సింగర్ ఎవరో డిసైడ్ చేసేటువంటి టైం వచ్చింది కాబట్టి మనం బెస్ట్ సింగర్ ని డిసైడ్ చేసే ముందు రౌండ్ గురించి ఒకసారి మీకు చెప్పేస్తాను. మేము ప్రతి క్వశ్చన్ కి సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి దానికి 4 ఆప్షన్స్ కూడా లాక్ చేసాం. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ చేయడమే మీ టాస్క్. టాప్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఆన్సర్ ఏంటో చెప్పండి. మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు పెట్టొచ్చు. ఒకవేళ అది కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది. లేదు అంటే మీరు పెట్టినటువంటి డబ్బులు పోతాయి. సో ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి ఆన్సర్ ని లాక్ చేసిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు అది రైటా రాంగా అని కూడా గెస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు గెస్ చేసింది కరెక్ట్ అయినట్టయితే మీరు పెట్టినటువంటి అమౌంట్ డబుల్ అవుతుంది. లేదు అంటే మీరు పెట్టినటువంటి డబ్బులు పోతాయి. సో ఫస్ట్ క్వశ్చన్. భర్త అత్తగారింట్లో భార్య గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు? ఏ, వంట సరిగ్గా చేయడం లేదని. బి, రోజు మొత్తం అద్దం ముందే కూర్చుంటుందని. సి, ఎప్పుడూ సీరియల్స్ చూస్తూ ఉంటుందని. డి, పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తూనే ఉంటుందని. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భర్త అత్తగారింట్లో భార్య గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు? వంట సరిగ్గా చేయడం లేదని, రోజు మొత్తం అద్దం ముందే కూర్చుంటుందని. చెప్పండి. మీరు బజర్ నొక్కారు, మీరు మర్చిపోయారు ఆ విషయం. సార్ ఇంతకీ మీకు పెళ్లి అయిందా? మీకు ఏమనిపిస్తుంది? పెళ్లి కాలేదు కానీ అదే మెయింటైన్ చేయండి. ఈయనని చూస్తే ఏమనిపిస్తుంది? పెళ్ళై 4 పిల్లల్ని అన్నాడు అనిపిస్తుంది. లే, 5వ వాడు లోపలే ఉన్నాడు. చెప్పండి. ఎప్పుడు సీరియల్స్ చూస్తుంటుంది. సరే, ఎంత అమౌంట్? మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంత అంటే 7,15,000. 1 lakh మేడం. సో ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటుంది అని 1 lakh పెట్టారు మీరు. మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? రాంగ్ అనుకుంటున్నాం. ఓకే, ఎంత పెడతారు రాంగ్ అని? 1 lakh. ఓకే, సో ఎప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటుంది అనే ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. $1 lakh ఇవ్వండి అమ్మా. అండ్ మీకు డబ్బులు మేము మీ అకౌంట్ లోకి వేసేస్తాము. మీ అమౌంట్ 3 అయింది. ఈ నలుగురులో ఇప్పుడు మళ్ళీ మంచి సింగర్ ఎవరో సెలెక్ట్ చేసేటువంటి టైం వచ్చింది. ఆ నలుగురు కూడా ఉన్నారు కాబట్టి ఆ నెక్స్ట్ రౌండ్ అమ్మా. మీరు కోరినటువంటి పాట చెప్పండి. మీకు ఏ పాట కావాలో పాడతాడు. నీకు ఏదొస్తే అదే పాడు. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు ఎంతగా ఆకాశం మంచు తాకుతున్నా. మేడం ప్రార్థన చేస్తున్నారు. వేర్ ఇస్ ద రెక్కలు? ఎగరాలి కదా నువ్వు. మేడం వాడు ఎగరలేడు, వాడికి పొట్ట ఉంది. నీకు మాత్రం ఏముంది? నాకు గుట్టుంది. ఇదిగో పాట ఎలా పాడాలో ఒకసారి వినిపిస్తారు చూడు. ఏదమ్మా ఒక పాట పాడు. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఎనీ ప్రాబ్లం మేడం? అంటే సార్ వర్షం పడితే మరి మేడం మేకప్ పోతుంది కదా, అందుకు భయపడుతున్నాడు. సెలెక్ట్ అయ్యానా మేడం? తర్వాత ఆలోచించి చెప్తాను సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. మన సెకండ్ క్వశ్చన్.
స్కూల్లో పిల్లలు తప్పు చేసేటప్పుడు టీచర్స్ ఎలాంటి శిక్షలు వేస్తారు? ఏ గోడ కుర్చీ వేయించడం, బి గుంజీలు తీయించడం, సి మోకాళ్ల పైన కూర్చోబెట్టడం, డి బెంచ్ పైన నిల్చోబెట్టడం. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్లో పిల్లలు తప్పు చేసేటప్పుడు టీచర్స్ ఎలాంటి శిక్షలు వేస్తారు? గోడ కుర్చీ వేయించడం, గుంజీలు తీయించడం. మీకు చాలా ఎక్కువ శిక్షలు పడ్డట్టున్నాయి. ఏది చెప్పండి? బెంచ్ పై నిల్చోబెట్టడమే. మోకాలపై కూర్చో. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. గుంజలు వేయించడం, గోడ కుర్చీ కూడా. నన్ను బెంచ్ మీద ఎక్కువ నిల్చోబెట్టారు. బెంచ్ అండి. బెంచ్ పైన నిల్చోబెట్టడం ఎంత? 500 రూపీస్. దానికన్నా బెంచ్ పైన నిలబెట్టడమే బెటర్ కదా. 1 lakh. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రైట్ ఆన్సర్. రైట్ అని ఎంత పెడతారు? 1 lakh పెడతాం. ఓకే, మీ ఆన్సర్ రైట్ అని 1 lakh పెట్టారు. మీ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇందాక మీరేమో వాళ్ళ ఆన్సర్ రాంగ్ అని పెట్టారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? ఇద్దరు చెప్పింది రాంగ్ అయింది. మీరు కూడా వీళ్ళ ఆన్సర్ రైట్ అనుకుని 1,00,000 రూపాయలు పెట్టారు, అది పోయాయి. మీరేమో బెంచ్ మీద నిలబెట్టడం అనే ఆన్సర్ చెప్పారు, అది పోయింది. టీచర్స్ ఏ శిక్ష విధించినా అది పెద్ద కంప్లైంట్ లాగా తీసుకుని టీచర్స్ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ మా టైంలో సార్ మా మమ్మీ డాడీ వచ్చి టీచర్ కి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరి మా అమ్మాయిని వీలున్నంత కుమ్మేసేసి ఇంటికి పంపండి. అంటే ఈమె టైం నాకన్నా ముందు టైమా? సరే, ఇంకొక అప్కమింగ్ సింగర్ ని పిలుద్దాము. కమానమ్మా. ఓకే, పాడు బాబు, పాడు. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మే గాజులో లంగాదా, నువ్వు చెయ్యి జాపలేదా మా గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది గాజులోలమే పిల్ల మేము. పాట మంచి ఎనర్జీతో పాడావు గానీ గాజువాక అటే ఉందని నీకు ఎలా తెలుసు? మా ఇల్లు అటే ఉంది, మా ఇంటి వెనకనే గాజువాక. మీ ఇంటి పక్కన అంటే మీ ఇల్లు ఎక్కడుంది? గాజువాక పక్కన, గాజువాక పక్కన. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. పెళ్లికి ముందు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయిల విషయంలో దేని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు? ఏ ఆస్తుల గురించి, బి ఉద్యోగం గురించి, సి కుటుంబం గురించి, డి వ్యసనాల గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెళ్లికి ముందు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయిల విషయంలో దేని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు? ఆస్తుల గురించి, ఉద్యోగం గురించి. ఆర్పి గారు, నేను డి వ్యసనాల గురించే చెప్తా. అండ్ ఎంత అమౌంట్ పెడుతున్నారు? 1,00,000 రూపాయలు. 3 లక్షలు పెడతాం. మరి మీరు ఇది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా? రైట్ అని 2 లక్షలు పెడుతున్నాం. సో మీరు 3 లక్షలు పెట్టారు, మీరు 2 లక్షలు పెట్టారు. వ్యసనాల గురించి రైటా రాంగా? రైట్ ఆన్సర్. రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. విత్ డ్యూ రెస్పెక్ట్, ఆర్పి గారు ఎప్పుడు కరెక్ట్. అందుకనే ఆర్పి గారు కష్టమైనా సరే నష్టమైనా సరే వచ్చి బజర్ నొక్కారు. ఓకే, సో అలా మీ 3 లక్షలు ట్రిపుల్ అయిపోయింది, మీ 2 లక్షలు డబుల్ అయిపోయింది. సో ఈ రోజు మన కాంపిటీషన్ లో విన్నర్స్ ఈ నలుగురు కాదు, ఈ నలుగురు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. తారుమార్ తక్కర్మార్. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న డబ్బులు మీవి కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ తారుమార్ తక్కర్మార్ తర్వాత డిసైడ్ అవుతుంది ఏ టీం దగ్గరికి వెళ్తుంది, పల్లవినా చరణమా అని. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము.
సో ఈ రౌండ్ లో లీడ్ లో ఉండేటువంటి వాళ్ళు టాపిక్ సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాన్ని గెలుచుకున్నారు. మరి లీడ్ లో ఉన్న టీం పల్లవి టీం. సో పల్లవి టీం మీకు 6 టాపిక్లు ఇస్తాం. అందులోంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. దానికి సంబంధించిన పిక్చర్స్ స్క్రీన్ మీద వస్తాయి. కానీ 2 టీమ్స్ కూడా ఆడాల్సి ఉంటుంది. ప్రతి టీం వాళ్ళకి 5 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఆన్సర్లు చెప్పడానికి. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పకపోతే అక్కడతో ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టే, అంటే గేమ్ ఓడిపోయినట్టే. అంటే ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులంతా తారుమారై ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంది అన్నమాట. ఫైనలీ గెలుచుకున్నటువంటి విన్నర్ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. సో టాపిక్స్ ఏంటి అంటే రెడీ? పచ్చళ్ళు, సెలబ్రిటీస్, సినిమా, తెలుగు, ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్, వస్తువులు, చేసేటువంటి వృత్తి. లాస్ట్ది వస్తువులు, చేసే వృత్తి. కొన్ని వృత్తులకి సంబంధించినటువంటి వస్తువుల ఫోటోలు వేస్తాము. వాటి వృత్తి పేరేంటో చెప్పాలి. రెడీ? 2 టీమ్స్ కి ఇదే టాపిక్. మరి ఎవరు గెలవబోతున్నారో ఈ రౌండ్ లో చూద్దాం. పల్లవి టీమా, చరణం టీమా? ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోలీస్. పోలీస్ రైట్ ఆన్సర్. డైరెక్టర్ రైట్. క్రికెటర్. క్రికెటర్ రైట్. టైలర్ 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 రైట్. మెకానిక్. మెకానిక్ రైట్. రైటర్ రైటర్ టీచర్ టీచర్ రైట్. ఓ రైతు. రైతు కరెక్ట్. డాక్టర్. డాక్టర్ కరెక్ట్. కెమెరామెన్. కెమెరామెన్ కరెక్ట్. కుక్ కుక్. కుక్ షెఫ్ వంటవాడు రైట్. జడ్జ్. జడ్జ్ రైట్ ఆన్సర్. మేస్త్రి. మేస్త్రి. మేస్త్రి రైట్ ఆన్సర్. బార్బర్. బార్బర్ కరెక్ట్ ఆన్సర్. సింగర్ సింగర్ మేమే సింగర్ రైట్ ఆన్సర్. కార్పెంటర్. అది కార్పెంటర్ కాదు, అది ప్లంబర్. తార్మార్ తక్కని మార్ తార్మార్ తక్కని. అంటే మీరు ఓడిపోయారు. మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం తారుమారై వీళ్ళకి వెళ్ళిపోతుంది. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకాడ. ఇంత అమౌంట్ మేమే తీసుకునేంత స్వార్థపరం కామండి. వాళ్ళ సొమ్ము ఉంచుకోకుండా చెరో కట్ట ఇచ్చుకోము. వాళ్ళేం తీసుకోవాలని అనుకోవట్లేదు. ఎనీవే కంగ్రాచులేషన్స్ చరణం టీమ్. అది ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ ఆఫ్ సుమా అడ్డా. మళ్ళీ కలుద్దాం. దాదా బై బై.